వెల్కమ్ టు ఫ్యూచర్ ఆఫీసర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన క్లాస్లో గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడబోతున్నాం. ఇక్కడ జియోగ్రఫీ క్లాసెస్ అనేవి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. నేను మీకు గత వీడియోలో చెప్పిన విధంగా. ఓకే, సబ్జెక్ట్లోకి వెళ్దాం. జియోగ్రఫీలో యూనిట్ వైజ్గా సిలబస్లో డివైడ్ చేయడం జరిగింది. ఆ సిలబస్కి సంబంధించిన వీడియో కూడా నేను మీకు లింక్ ఇస్తాను, అక్కడ చూడండి. ఓకే, విశ్వం గురించి ఈరోజు నేను మీతో మాట్లాడబోతున్నా. ఈరోజు మనం మాట్లాడబోతున్న టాపిక్ విశ్వం. ఓకే, సౌర కుటుంబంలో డైరెక్ట్ టాపిక్స్కి వెళ్ళిపోదాం. సౌర కుటుంబంలో మూడవది మరియు పరిమాణంలో 5వది మన భూమి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, గుర్తుపెట్టుకోండి. సౌర కుటుంబంలో దూరంలో మూడవది, అంటే సూర్యుడి నుంచి దూరంలో మూడవది, అలాగే పరిమాణంలో 5వది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే బ్రదరు, భూమి గురించి మాట్లాడుతున్నారు, ఓకే విశ్వం అన్నారు కదా అంటే ఎస్, నువ్వు విశ్వం ఎలా ఏర్పడింది గురించి మాట్లాడదాం. దాని తర్వాత సౌర కుటుంబం గురించి మాట్లాడదాం. దాని తర్వాత భూమి గురించి మాట్లాడదాం. మనం భూమి మీద ఉన్నాం కాబట్టి మొదటి పాయింట్ భూమి గురించి పెట్టా. ఏమని? సౌర కుటుంబంలో దూరంలో మూడవది, పరిమాణంలో 5వది మన భూమి. ఈ పాయింట్ క్లియర్ కదా? రైట్. ఇక్కడ విశ్వం గురించి మనం మాట్లాడాలి అంటే అసలు విశ్వం ఎలా ఏర్పడింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి వెళ్దాం. అయితే విశ్వం ఎలా ఏర్పడింది వాటి గురించి మనం ఆలోచిస్తే చాలామంది శాస్త్రవేత్తలు చాలా రకాల మాటలు చెప్పారు, కానీ పొంతనన్నది మాత్రం లేదు. అయితే చాలామంది నమ్ముతున్న సిద్ధాంతం ఏంటి అంటే, ఇగో నేను ఇక్కడ ఇచ్చాను చూడండి, బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం. జాగ్రత్తగా వినండి, బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం. ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారని గతంలో చాలాసార్లు అడిగిన బిట్టిది. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు అంటే అబ్బే జార్జ్ లైమైటర్. గుర్తుపెట్టుకోండి, అబ్బే జార్జ్ లైమైటర్ 1927లో దీనిని జరిగింది. 1927లో దీన్ని ప్రతిపాదించడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకో. తర్వాత ఈయన సిద్ధాంతం ప్రకారం, ఈ పాయింట్ ఇంపార్టెంట్, ఈయన సిద్ధాంతం ప్రకారం ప్రథమంలో సంపీడన స్థితిలో ఉన్న వాయు పదార్థం, అంటే ఈయన సిద్ధాంతం ఏం చెప్తుందంటే, అరే బాబు, మొదట్లో ఒక సంపీడన స్థితిలో ఒక వాయు పదార్థం ఉంది, అది ఒక బంతి వలె ఉంది అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఆ విశ్వం అన్నది మొట్టమొదటిసారిగా ఒక సంపీడన స్థితిలో ఉన్నటువంటి వాయు పదార్థం, ఒక వాయుగోళం, అది బంతి వలె ఉంది అన్నాడు. దీనినే ఏమన్నారు అంటే ప్రైమార్డియల్ మాటర్ అన్నారు. ఇక్కడ ఇచ్చాను చూడండి, ఏమన్నారు? ప్రైమార్డియల్ మాటర్ లేదా సింగులారిటీ అన్నారు. సింగులారిటీ, ఇక్కడ ఇది కరెక్షన్ చేసుకోండి, సింగులారిటీ అని పిలిచారు. అర్థమవుతుందా? అంటే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని అబ్బే జార్జ్ లైమైటర్ 1927లో ప్రతిపాదించాడు. ఈయన సిద్ధాంతం ప్రకారం ఎలా ఉంది విశ్వం అంటే, ఒక సంపీడన స్థితిలో వాయుగోళంతో నిండి ఉన్న పదార్థం, ఒక బంతి వలె ఉంది. దీన్ని ఏమన్నారంటే ప్రైమార్డియల్ లేదా సింగులారిటీ అని పిలిచారు. ఓకే, ఇలా పిలిచారు. ఈ సిద్ధాంతాన్ని నిరూపించేందుకు 2008లో ఇక్కడ చూడండి, ఈ సిద్ధాంతాన్ని నిరూపించేందుకు 2008 సెప్టెంబర్ 10వ తేదీన స్విట్జర్లాండ్ మరియు ఫ్రాన్స్ సరిహద్దుల్లో 2008 సెప్టెంబర్ 10న స్విట్జర్లాండ్ మరియు ఫ్రాన్స్ సరిహద్దుల్లో గల బెర్న్ అనే ప్రాంతంలో జ్వారా అనే పర్వత శ్రేణుల వద్ద నిర్వచించారు ఒక ప్రయోగం. ఆ నిర్వచించిన ప్రయోగంలో ఉపయోగించిన పరికరం ఏంటి అని అడిగే ఛాన్సెస్ ఉందండి. ఆ ప్రయోగంలో ఉపయోగించిన పరికరం ఏంటంటే LHC, లార్జ్ హార్డన్ కోలిడర్. ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం ఇక్కడ నుంచే బిట్టుబడే ఛాన్సెస్ ఉంది. అయితే భూమి మీద ఇలా ఫస్ట్ నేను ఇచ్చిన డెఫినేషన్లో అయినా అడగాలి. సౌర కుటుంబంలో దూరంలో మూడవది, పరిమాణంలో 5వది, ఇక్కడైనా అడగాలి. లేదా బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అని అడగాలి. లేదా
ఆ సంపీడన స్థితిలో ఉన్నటువంటి వాయుగోళాన్ని బంతిని ఏమంటారు అని అడగాలి. అంటే ప్రైమర్డియల్ మ్యాటర్ ఇదేనా అడగాలి, లేదా సింగులారిటీ ఇదేనా అడగాలి. ఇది మిస్ అయిందా? అయితే 2008 సెప్టెంబర్ 10వ తేదీన స్విట్జర్లాండ్ మరియు ఫ్రాన్స్ సరిహద్దుల్లో బెర్న్ అనే ప్రాంతంలో జ్వారా అనే పర్వతాల వద్ద ఉపయోగించిన పరికరం పేరు LHC అని అడగాలి. ఇది మిస్ అయిందా? ఇంకా వాళ్ళని డీప్గా అడగాలి, ఇంకా టెస్ట్ చేయాలి, ఇంకా ఫిల్టర్ చేయాలని అడిగితే ఈ ప్రయోగానికి ఉపయోగించిన కణం దైవ కణం అంటాము. కణాన్ని ఇంకొక పేరు ఏంటి అంటే హిగ్స్ బోసన్ గుర్తుపెట్టుకో మిత్రమా, హిగ్స్ బోసన్. అయితే ఈ సిద్ధాంతాన్ని బలపరిచింది, బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని బలపరిచింది 1929లో ఎడ్విన్ హబ్బుల్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం గురించి క్వశ్చన్ అడిగితే మీకు మిస్ అవ్వదు. ఈ నెక్స్ట్ పాయింట్ డోలన సిద్ధాంతం అని ఉంది, జస్ట్ గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం ఇవి అడగడు. డోలన సిద్ధాంతం ఎవరు అంటే డాక్టర్ అల్లెన్ శాండిజ్. తర్వాత స్టడీ స్టేట్ సిద్ధాంతం హెర్మన్ బాండి, థామస్ గోల్డ్, హోయల్. ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిద్ధాంతాలు అక్కడ ప్రతిపాదించిన ఆ పెద్దల పేర్లు ఇస్తే అక్కడ ఇంపార్టెంట్ అవుతుందని బిట్టు మిస్ అవ్వకూడదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఇచ్చారు. అర్థమైందా? బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ఎవరు, డోలన సిద్ధాంతం ఎవరు, స్టడీ స్టేట్ సిద్ధాంతం ఎవరు అని అడిగితే ఇంపార్టెంట్ కాబట్టి ఇచ్చారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మరొక సిద్ధాంతం చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లో అడుగుతున్నది ఏంటి అంటే భూకేంద్ర సిద్ధాంతం. టాలమీ అండి. భూకేంద్ర సిద్ధాంతం ఇప్పటికీ కొన్ని వందల ఎగ్జామ్లో అడిగాడు. ఎవరు ప్రతిపాదించారు? భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే టాలమీ. ఏంటి ఈ భూకేంద్ర సిద్ధాంతం? ఇక్కడ చూడండి, ఒక ఇమేజ్ చేశాను. ఇక్కడ చూడండి ఏంటి అంటే ఈ టాలమీ అనే ఈ పెద్ద ఆయన ఏం చెప్పాడు అంటే అరే బాబు, విశ్వం మొత్తం భూమి చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ ఇమేజ్ ఇచ్చాను చూడు, ఇది భూమి, ఇలా భూమి చుట్టూ అన్ని గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ అర్థమవుతుందా? ఇక్కడ భూమి సెంటర్లో భూమి ఉంది, ఇలా భూమి చుట్టూ తిరుగుతాయి. ఈ భూమి చుట్టూ అన్ని గ్రహాలు తిరుగుతాయని భూకేంద్ర సిద్ధాంతాన్ని చెప్పింది టాలమీ. కొంచెం వాయిస్ అన్నది అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే నాకు కొంచెం ఫీవర్గా ఉంది. సో అది కొంచెం అడ్జస్ట్ అవ్వండి. బేస్ కొంచెం నార్మల్ క్లాసెస్ కంటే కొంచెం అబ్నార్మల్గా వాయిస్ ఉంటుంది. ట్రై టు అండర్స్టాండ్. ఓకే, మీకు కొంచెం రికవర్ అవ్వగానే కొంచెం మంచిగా చెప్తాం. ఓకే, సబ్జెక్ట్లో ఏమంటారు రాజీపడ్డ ఏటు ఉంటుంది, కానీ సబ్జెక్ట్లో ఎలాంటి విషయంలో రాజీపడను. కొంచెం వాయిస్లో అడ్జస్ట్ అవ్వండి. ఓకే, ఇక్కడ భూమి ఉంది కదా, ఈ భూమి చుట్టూ ఇలా గ్రహాలు మొత్తం తిరుగుతున్నాయి. దీన్నే భూకేంద్ర సిద్ధాంతం అంటారని టాలమీ చెప్పాడు. ఇదైతే ఇక్కడ కోపర్నికస్ అనే ఇంకొక పెద్ద ఆయన ఏం చెప్పాడు అంటే నికోలస్ కోపర్నికస్. ఈయన ఏం చెప్పాడంటే లేదు ఇది కాదు అనేసి, లేదు ఇలా కాదు, సూర్యుడి చుట్టూ విశ్వం అంతా తిరుగుతుందని, అక్కడున్న గ్రహాలు నక్షత్రాలు ఇవన్నీ ఇలా తిరుగుతున్నాయని సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇక్కడ ఇచ్చాను చూడండి ఇమేజ్లో, ఇక్కడ సన్ ఉంటే ఇలా గ్రహాలు తిరుగుతున్నాయి. ఇది ఇప్పుడు మనం చూస్తున్న సౌర కుటుంబం. ఈ సౌర కుటుంబంలో సూర్యుడు బేస్ పాయింట్గా, సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా సెంటర్లో ఆయన ఉంటే ఆయన చుట్టూ గ్రహాలన్నీ తిరుగుతాయి. ఇది సూర్యకేంద్ర సిద్ధాంతము. ఈ సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే నికోలస్ కోపర్నికస్. ఇది గుర్తుపెట్టుకో మిత్రమా, నికోలస్ కోపర్నికస్. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నది. ఓకే, నెక్స్ట్ ఇక అర్థమైంది కదా రైట్. ఇప్పుడు విశ్వ ఆవిర్భావాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని రష్యన్ భాషలో ఏమంటారంటే కాస్మాలజీ అంటారు. ఇలాంటివి అడగడు. ఏ భాషలో అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, రష్యన్. ఏ భాషలో అంటే రష్యన్ భాషలో కాస్మాలజీ అంటారు. ఇక్కడ ఇంకొన్ని పాయింట్ చూడండి, విశ్వంలోని ఖగోళ వస్తువులు, గెలాక్సీలు, నక్షత్రాలు, నెబులాలు, గ్రహాలు, ఉపగ్రహాలు లాంటి వస్తువుల అధ్యయనాన్ని ఏమంటారు అంటే ఆస్ట్రానమీ అంటారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. స్టేట్మెంట్ వైజ్ అడిగినప్పుడు నేను కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళు ఇస్తారు. అలా కన్ఫ్యూజ్ అవ్వకూడదంటే నువ్వు జాగ్రత్తగా చదువు మిత్రమా. ఇప్పుడు చూడు, ఇక్కడ ఏంది, విశ్వంలోని ఖగోళ వస్తువులు, గెలాక్సీ, నక్షత్రాలు, నెబులాలు, గ్రహాలు, ఉపగ్రహాలు లాంటి వస్తువుల అధ్యయనాన్ని ఏమంటారంటే ఆస్ట్రానమీ అంటారు. సెకండ్ మళ్ళీ గుర్తుపెట్టుకో. ఓకే, నెక్స్ట్
చూడు, ఇందులో సూర్యుడు భాగంగా ఉన్న గెలాక్సీని పాలపుంత అంటారు. ఇది అందరికీ తెలిసిందిగా. 6వ తరగతి నుంచి చదువుతా ఉన్నాం. 6వ తరగతి నుంచి చదువుతా ఉన్నాం. అయితే ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో పాయింట్, పాలపుంతకు గల మరొక పేరే ఆకాశగంగ. ఇది గుర్తుపెట్టుకో. పాలపుంతకు గల మరొక పేరే ఆకాశగంగ. ఇది ఏ ఆకారంలో ఉంటుంది అన్నది రీసెంట్గా ఎస్ఐలో అడిగాడు. ఏ ఆకారంలో ఉంటుంది? సర్పిలాకారంలో ఉంటుంది. ఏ ఆకారం? సర్పిలాకారం. ఇది ఇంపార్టెంట్. ఏ ఆకారంలో ఉంటుందంటే సర్పిలాకారంలో ఉంటుంది. గెలాక్సీలలో అతిపెద్ద గెలాక్సీలలో అతిపెద్ద గెలాక్సీ ఎల్సిఓనియస్. ఇక్కడ ఇచ్చాను చూడండి. గెలాక్సీలలో అతిపెద్ద గెలాక్సీ ఏంటి అంటే ఎల్సిఓనియస్. మరియు పాలపుంతకు అతి దగ్గరలో ఉన్న గెలాక్సీ ఆండ్రోమెడా. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. గెలాక్సీలలో అతిపెద్ద గెలాక్సీ ఎల్సిఓనియస్. అయితే పాలపుంతకు అతి దగ్గరగా ఉన్న గెలాక్సీ ఆండ్రోమెడా. ఈ 2 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అయితే ఈ పాలపుంతకు వివిధ దేశస్తులు, అంటే వివిధ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, వివిధ దేశాల్లో ఉండేవాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క పేర్లతో పిలుస్తూ ఉన్నారు. అర్థమవుతుందా? అంటే పాలపుంతకు వివిధ ప్రాంతాల్లో వివిధ దేశస్తులు వివిధ రకాలుగా పిలుస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చేసి ఇలా ఇస్తారు, ఇలా దేశాలు ఇస్తే కన్ఫ్యూజ్ అవ్వకూడదని పెట్టండి. జాగ్రత్తగా వినండి. పాలపుంతకు వివిధ ప్రాంతాలు వివిధ పేర్లు ఉన్నాయి. అయితే భారతీయులు ఏమంటున్నారు అంటే పాలపుంత లేదా ఆకాశగంగ. ఇది అందరికీ తెలిసిందే కదా, పాలపుంత లేదా ఆకాశగంగ. ఇక్కడ ఇజ్రాయెల్ ఏమంటున్నారంటే కాంతిదారులు అంటారు. అర్థమవుతుందా? కాంతి. తర్వాత గ్రీకులు ఏమంటున్నారంటే స్వర్గానికి దారులు అంటున్నారు. గ్రీకులు ఏమంటున్నారు? స్వర్గానికి దారులు అంటున్నారు. అయితే చైనీయులు ఏమంటున్నారు? ఖగోళ నదులు అంటున్నారు. ఖగోళ నదులు అంటున్నారు. అయితే ఇక్కడ చూడండి ఎస్కిమోలు ఏమంటున్నారంటే తెల్లని భీష్మ పటాలు అంటున్నారు. యాకుట్స్ ఏమంటున్నారు? దేవుని అడుగుజాడలు అంటున్నారు. ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, అర్థమవుతుందా? ఇక్కడ ఈ రౌండ్ డైరెక్షన్ చూడు, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తర్వాత ఇక్కడ నక్షత్రాల గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఆకాశంలో అలా మెరుస్తా ఉంటాయిగా. అయితే అవి ఎలా మెరుస్తున్నాయి అంటే నక్షత్రాలు మెరవడానికి కారణం ఏంటి? చాలాసార్లు అడిగిన బిట్టు. నక్షత్రాలు మెరవడానికి కారణం ఏంటి అంటే అందులో జరిగే కేంద్రక సంలీలన చర్య. పాయింట్ అర్థమవుతుందా? నక్షత్రాలు మెరవడానికి కారణం ఏంటంటే నక్షత్రాల్లో జరిగే కేంద్రక సంలీలన చర్య. నక్షత్రాలు ఊరికే మెరవట్లే, అందులో ఒక చర్య జరుగుతూ ఉంది. ఆ చర్య పేరేంటి అంటాడు? కేంద్రక సంలీలన చర్య. ఇప్పుడు పరిమాణంలో అతిపెద్ద నక్షత్రం స్టీఫెన్సన్ 218. అదే ప్రకాశవంతమైన నక్షత్రం ఏంటి అని అడిగాడు చాలాసార్లు. అంటే డాగ్ స్టార్ గుర్తుపెట్టుకో, లేదా సిరియస్ ఏ. ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. ఇంకా భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏంటి? చాలాసార్లు అడిగాడు. ఏంటి అంటే భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు. సూర్యుని తర్వాత దగ్గరగా ఉన్న నక్షత్రం ఏంటి అంటే ప్రాక్సిమా సెంటరీ. తర్వాత శూన్య ప్రదేశాలు అని మాట్లాడుతాం. అంతరిక్షం గురించి, అక్కడ పైన గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, అది సౌర కుటుంబం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు శూన్య ప్రదేశాలు అనే ఒక టాపిక్ వస్తుంది. ఏంటి ఆ శూన్య ప్రదేశాలు అంటే ఇక చాలాసార్లు అడిగే బిట్టండి ఇది. గెలాక్సీలకు నిహారికలకు మధ్య గల ఖాళీ ప్రదేశాన్ని శూన్య ప్రదేశాలు అంటారు. అర్థమవుతుందా? గెలాక్సీలకు నిహారికలకు మధ్య గల ఖాళీ ప్రదేశానికి ఉన్నటువంటి పేరేంటి అంటే శూన్య ప్రదేశాలు. అసలు నిహారిక అంటే ఏంటి బాబు? అమ్మాయా? అదేనట్టు అలాగే కానీ చూద్దాం. నిహారిక అంటే అతివేగంగా ప్రయాణిస్తూ వేడి వాయువులతో కూడిన మేఘాల వంటి వాయుమండలాన్ని నిహారిక అంటారు. అర్థమవుతుందా? నిహారిక అంటే అతివేగంగా ప్రయాణిస్తూ వేడి వాయువులతో కూడినట్టు మేఘాల వంటి వాయు మండలాన్ని నిహారిక అంటారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నిహారిక అంటే వేడి వాయువులతో కూడిన
మేఘాలు లాంటి వాయుమండలం. వేడి వాయువులు ఉంటాయి నిహారికలో. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నిహారిక అంటే ఏంటి? వేడి వాయువులతో కూడిన మేఘాలు లాంటి వాయుమండలం. అయితే సూర్యుడి యొక్క వయసు 5.5 బిలియన్ ఇయర్స్ అని చెప్పుకుంటున్నాం. అయితే ఇది అందరికీ తెలిసిందే. అయితే సూర్యుడు ఉన్న ప్రస్తుత జీవితకాలం, అంటే సూర్యుడు ప్రస్తుతం ఏ ఏజ్లో ఉన్నాడు అంటే ఇక్కడ ఇచ్చిన చూడండి, పిల్లో డ్వార్ఫ్స్. ఈ పలకడానికే కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి, కానీ ఆప్షన్ చూస్తే పెట్టగలుగుతాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇలా అనమాట. నెక్స్ట్ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెంట్గా అడుగుతున్న బిట్ ఏంటి అంటే బ్లాక్ హోల్ గురించి అడుగుతూ ఉన్నాడు. బ్లాక్ హోల్ వేరు, హిస్టరీలో ఉన్నటువంటి బ్లాక్ హోల్ ట్రాజడీ వేరు. ఓకే, ఇక్కడ బ్లాక్ హోల్ అంటే ఏంటి అంటే చూద్దాం. ఇది జియోగ్రఫీ పాయింట్, అది హిస్టరీ పాయింట్. అక్కడ శరద్దోళ అనే రాజు చీకటి గదిలో వేసేసి మొత్తం అందరు కుక్కేసి అట్లా చనిపోవడం, 23 మంది బతకడం, ఇదంతా హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ మనం జియోగ్రఫీలో గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు మరొక సబ్జెక్ట్ నీకు గుర్తు రావాలన్నమాట. అందుకు గుర్తు చేస్తే. ఓకే, బ్లాక్ హోల్ గురించి మాట్లాడదాం. అంటే అనుసంలీలన లేదా కేంద్రక సంలీలన చర్య పూర్తిగా అంతరించిన తర్వాత పదార్థం అంతా కేంద్ర దిశగా ఆకర్షించబడగా ఏర్పడిన ఖగోళ వస్తువులను కృష్ణ బిలహాలు లేదా బ్లాక్ హోల్స్ అంటారు. ఏం లేదు బాబు, కేంద్ర సంలీలన చర్య పూర్తిగా అంతరించిపోతుంది. తర్వాత ఒక పదార్థం ఏర్పడుతుంది. ఆ పదార్థం అంతా కేంద్రక దిశగా ఆకర్షించబడుతుంది. దాన్ని బ్లాక్ హోల్ అంటాం. అర్థమైందా? వెరీ సింపుల్. అర్థం కాకపోతే మళ్ళీ అర్థమవుతుంది. 1-2 సార్లు చదువు. ఎందుకంటే మన స్టడీలో కొన్ని పాయింట్స్ మనకు అర్థం కాకపోయినా మళ్ళీ చదివితే అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నా చూడు. కేంద్రక సంలీన చర్య పూర్తిగా అంతరించింది. అంటే ఇక్కడ షైనింగ్ అంటే మెరుస్తుందిగా. ఇప్పుడు కేంద్రక సంలీన చర్యల వల్ల నక్షత్రాలు మెరుస్తున్నాయని చెప్పాగా, అలాంటి కేంద్రక సంలీన చర్య ఏమైందంటే పూర్తిగా అంతరించిపోయి పదార్థం అంతా కేంద్రకం దిశగా ఆకర్షించబడింది. ఆ కేంద్రక సంలీన చర్య పూర్తిగా అంతరించిన తర్వాత, అంటే అంతరించిపోయి ఆ పదార్థం ఏమైందంటే కేంద్రక దిశగా ఆకర్షించబడింది. అలా ఏర్పడిన ఖగోళ వస్తువులనే బ్లాక్ హోల్స్ లేదా కృష్ణ బిలహాలు అంటాం తెలుగులో. అర్థమైందా? ఈ సూర్యుడి కన్నా 3 రెట్లు ఎక్కువ ద్రవ్యరాశి గల నక్షత్రాలే. సూర్యుడి కన్నా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, స్టేట్మెంట్ వైజ్ ఇచ్చినప్పుడు చాలా ఇంపార్టెంట్. సూర్యుడి కన్నా 3 రెట్లు ఎక్కువ ద్రవ్యరాశి గల నక్షత్రాలే బ్లాక్ హోల్స్గా మారుతాయి. అంటే బ్లాక్ హోల్స్గా మారుతున్నాయి సూర్యుడి కంటే ఎన్ని రెట్లు ఎక్కువ ఉన్నాయి? 3 రెట్లు ఎక్కువ ఉన్నాయి. 3 రెట్లు ఎక్కువ ఉన్నాయి. ఈ బ్లాక్ హోల్స్ ఎలా ఏర్పడతాయనేది నేను మళ్ళీ ఇక్కడ క్లియర్గా ఇచ్చాను చూడండి. అంటే విశ్వ పదార్థములో జరిగే అనుసంలీలన చర్య విడుదలయ్యే శక్తి విద్యుత్ అయస్కాంత తరంగాల రూపంలో విడుదలైన వివిధ కాస్మిక్ పదార్థాలుగా మారుతూ, అంటే కేంద్రక సంలీలన ఏర్పడుతుంది. ఆ తర్వాత వివిధ పదార్థాలుగా మారుతూ నక్షత్రంగా పరిణామం చెంది నక్షత్రంలో జరిగే ఈ వాయువు ఉంది కదా, ఇక్కడ చూడు, ఇక్కడ జరిగే చర్య ఉంది కదా, ఈ వాయు చర్య ఉంది కదా, సంలీలన చర్య, ఈ వాయువు తగ్గిపోవడం వల్ల నక్షత్రాలు ప్రకాశం క్షీణించి లేదా తగ్గిపోయి ఆ ప్రకాశత క్రమంగా కోల్పోతూ సూపర్ నోవాగా పరిణామం చెంది చివరకు బ్లాక్ హోల్గా మారుతాయి. ఏం లేదబ్బా, నేను మళ్ళీ చెప్తున్నా మీకు అర్థం కావాలని, ఎందుకంటే చాలాసార్లు అడుగుతున్నాడు. ఒకప్పుడు బాగా వెలిగిందబ్బా, దాంట్లో అంతా అయిపోయింది, గాలి మొత్తం అయిపోయింది, అంటే వాయువులు మొత్తం అయిపోయాయి, చల్లబడింది, కేంద్రకం వైపు ఆకర్షించబడింది, దాన్నే బ్లాక్ హోల్ అంటారు. అంటే అప్పుడు సంలీలన చర్య జరిగింది, క్రమంగా తగ్గిపోయింది, వాయువులు తగ్గిపోయాయి, సంలీలన చర్య తగ్గిపోయింది. వాయువులు ఉన్నప్పుడే కదా సంలీలన చర్య జరిగేది. అలా తగ్గిపోయిన తర్వాత ఏమైంది? కేంద్రకంగా ఆకర్షించబడింది, దాన్నే బ్లాక్ హోల్ అంటాం. ఇక చూడండి, ఇవి అత్యధిక సాంద్రత గురుత్వాకర్షణ మరియు గురుత్వాకర్షణ కలిగి తన మార్గం గుండా వెళ్ళే ప్రతి వస్తువును ఆ కేంద్రకంగా ఆకర్షించబడుతుంది. ఆ కేంద్రం తనలోకి విలీనం చేసుకుంటుంది. ఎట్లా? రారా నా పక్కన కూర్చో అన్నట్లు, అలా అనమాట. ఇలా అధిక సాంద్రత గురుత్వాకర్షణ కలిగి తన మార్గం గుండా వెళ్ళే ప్రతి వస్తువును తనలో విలీనం చేసుకుంటాయి. బ్లాక్ హోల్ అంటుంది కదా, ఆ హోల్కి అలా వేసేసుకుంటాయి. అయితే ఈ బ్లాక్ హోల్ గురించి మొదటిసారిగా ఎవరు ప్రస్తావించారు, ఎక్కడ ప్రస్తావించారు అన్నది క్లియర్గా ఇచ్చాను చూడు. జాన్
వీలర్ అనే అమెరికన్ ఆస్ట్రోనర్ ఈయన ఏమన్నాడంటే 1967లో మొదటిసారిగా బ్లాక్ హోల్ అనే పదాన్ని ఫస్ట్ టైం ఉపయోగించాడు. అంటే మనం రాసిన మెటీరియల్ కదా, అందుకే ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం అని రాశారు అన్నమాట మన వాళ్ళు. ఫస్ట్ టైం ఉపయోగించాడు. అయితే 1971లో బ్లాక్ హోల్ని ఫస్ట్ టైం గుర్తించాడు. ఎవరు? జాన్ వీలర్. ఈయన గురించి అయిపోయింది. అయితే ఇప్పుడు మన వాళ్ళ గురించి తెలుసుకుందాం. స్టీఫెన్ హాకిన్స్ అందరికీ తెలిసిందే కదా, ఈయన సుపరిచితమే కదా. ఈ స్టీఫెన్ హాకిన్స్ అనే పెద్ద ఆయన 1974లో బ్లాక్ హోల్స్ నుండి వికిరణం వెలువడుతుంది, బ్లాక్ హోల్ నుండి వికిరణం వెలువడుతుందని నిరూపించాడు. దీనినే హాకింగ్ రేడియేషన్ అంటాం. హాకింగ్ రేడియేషన్ని ఏ సంవత్సరంలో నిరూపించారు అని అడగచ్చు. సో 1974 ఇది గుర్తెట్టుకోండి. తర్వాత 1983 బ్లాక్ హోల్స్పై పరిశోధన చేసి నోబెల్ బహుమతిని పొందిన భారతీయ శాస్త్రవేత్త 1983లో బ్లాక్ హోల్స్పై పరిశోధన చేసి నోబెల్ బహుమతి పొందిన భారతీయుడు సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్. ఇతని సిద్ధాంతమే చంద్రశేఖర్ లిమిటెడ్. ఓకే, చంద్రశేఖర లిమిటెడ్. ఇది ఇంట్రడక్షన్. అయితే రేపటి నుంచి సూర్యుడి గురించి కొన్ని మాటలు, భూమి గురించి, బుధుడి గురించి, గురుడు గురించి, శుక్రుడి గురించి, శని గురించి, యురేనియస్ గురించి మాట్లాడుకున్న తర్వాత నెక్స్ట్ సిలబస్ వైజ్గా వన్ బై వన్ మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే కాంటాక్ట్ అవ్వాలి, మాట్లాడాలి, మీ ఏదైనా తెలుసుకోవాలి, సబ్జెక్ట్ లేదా డౌట్ ఉందంటే మన యొక్క ఛానల్ నెంబర్ నేను ఇక్కడ రాస్తాను, మెసేజ్ చేయండి. ఇది మన యొక్క ఛానల్ నెంబర్ 9504724315. ఓకే, దీనికి మెసేజ్ చేయండి, వెంటనే నేను రియాక్ట్ అవ్వడం జరుగుతుంది చూసిన వెంటనే. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి, మంచిగా చదవండి.